బైబిల్‌లో ఉండే మహత్యం ఏంటంటే, తరచుగా మీరు చూసారంటే, పలు 100 సంవత్సరాల క్రితం వ్రాసినను, ఆ సమస్యకు అక్కడ మాట్లాడబడింది. ఇప్పుడు మీరు మాట్లాడిందను మాట్లాడుతుంది. ఫ్యూచర్‌లో కూడా మాట్లాడుతుంది. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఏ బుక్‌లో కూడా అలాంటి ఒక యూనిక్ ఫ్యూచర్ ఎందులో కూడా మనం చూడలేం. ఇందులో మాత్రమే చూడగలం. అందులో ముఖ్యంగా మనం తరచుగా మాథ్యూ 24లో చూస్తూ వస్తున్నాం. ఒక ప్రశ్న, ఆ ప్రశ్నలో మరో 3 ప్రశ్నలు, ఆ ప్రశ్నల్ని మనం 2000 సంవత్సరాల నుంచి తవ్వి తీస్తున్నాం. ఈ బైబిల్ నేచర్‌ని అనుకుంటూ పోతే చాలా వ్యత్యాసంగా ఉంది. ఆ జనరేషన్‌కి మాట్లాడబడుతుందా అని చూస్తే అవును. ఈరోజు మాట్లాడుతుందా? అవును. రేపు మాట్లాడుతుందా? అవును. ఎలా ఏ ఒక్క ఫ్యాక్టర్‌ని అర్థం చేసుకోవడమే నాకు చాలా వ్యత్యాసంగా ఉంది. విడ్డూరంగా కూడా ఉంది. ఇందులో మీరు ఇంకొక విషయాన్ని చేర్చుకోవాలి ఆ. ఈ విడ్డూరంలో. ఏంటంటే నో ఆల్టరేషన్, నో అప్డేషన్. ఓకే. అలా రాయబడింది అలాగే అట్లే ఉంది. ఉంది. కొన్ని బుక్కులు ప్రచురం చేస్తారు. అప్డేట్ చేస్తూ ఉంటారు. తర్వాత అప్డేటెడ్ వర్షన్ అని ఒకటి, అవును. రివైజ్డ్ వర్షన్ అని ఒకటి తేవడం అవుతుంది. అవును. ఆ రివైజ్డ్ వర్షన్లో కొన్ని విషయాలు కూడా చేరుస్తారు వారు. అప్పుడు జరిగే విషయాలు చేరుస్తారు. ఆ విధంగా ఇందులో మరొక విషయం ఏంటంటే, ఇచ్చేప్పుడే దీనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదని ఇచ్చాడు. చెయ్యి పెట్టద్దు చేయి అన్నాడు. పెట్టద్దు. 20 సెంచురీస్, ఇంకా చెప్పాలంటే 2000 సంవత్సరాలు అనుకోండి. ఈ 2000 సంవత్సరాలుగా ఇది అప్డేటెడ్ వర్షన్. హ్మ్. ఇది నేను చదివినప్పుడు అర్థం చేసుకున్నది ఇంకా 1000 ఏండ్లకు అవసరమైంది ఇందులో ఉంది. హ్మ్. 2000 సంవత్సరాల క్రితం చదివిన వారికి మరో 2 సంవత్సరాలకు కావాల్సింది ఇందులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అవును. ఇప్పుడు నాకు తెలుసు మనం చదివేప్పుడు అర్థమవుతుంది మరొక 1000 సంవత్సరాలకు కావాల్సింది ఇందులో ఉంది. హ్మ్. ఒక ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు రాకడొచ్చిందనుకోండి, దేవుడు మనల్ని కొనిపోయిన తర్వాత, దీని తర్వాత 7 years ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక మిలీనియం, 1000 years ప్రభు పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఉంటుంది. లెక్క ప్రకారం మినిమం 1000 years గురించి ఇందులో ఉంది. హ్మ్. ఇప్పుడు రాకడొచ్చిన అప్పుడు ఇదొచ్చి ఒక, అందువల్ల దీని పేరు బైబిల్. ఈ విధంగా మీరు చెప్పినట్టు ఒక బుక్కును రాయబడను లేదు. కుదరదు. దేవుడు తప్ప వేరెవరు రాయలేరు కదా. హ్మ్. మనిషి రాసే బుక్లో సైన్స్ ఉంటది, హ్మ్. నాలెడ్జ్ ఉంటది, విజ్డమ్ ఉంటది, ఫిలాసఫీ ఉంటది. ఇంకా ఒక 100 ఏళ్లకి అవసరమైన ఆనాటి జనరేషన్ కొరకు రాయగలరు. అయితే ఇన్ని జనరేషన్స్కి ఇలాగుండే ఒక విషయాన్ని రాయలేరు. ఎంతోమంది యొక్క ఐడియాలజీ అని చెప్తారు. మీరు చూసుంటారు, కమ్యూనిజం, నాసిజం, ఆ తర్వాత కన్ఫ్యూజిజం, టావోయిజం చాలా ఉన్నాయి. ఈ ఐడియాలజీ చూశారంటే ఒక దగ్గర వెలసిపోతుంది. హ్మ్. ఆ తర్వాత ఐడియాలజీ ఉంటది, ఫాలోయర్స్ తగ్గిపోతారు. ఆ తర్వాత ఐడియాలజీకి వాల్యూవే ఉండదు. అయితే ఇది చూశారంటే 2000 yearsగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. దాన్ని కాల్చాలని అనుకున్నారు, కించపరచాలని అనుకున్నారు. ఏం చేసినానో అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. తగ్గిపోలేదు. 2000 సంవత్సరాలకు ముందు ఉన్న వర్డ్ని నమ్మి ఈరోజు నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేయడం అన్నది గొప్ప విషయం కదా. అప్పుడు ఈ వర్డ్కైనా పవర్ అదే. ఇదొచ్చి బైబిల్, ఇదొక వేదం, ఇది నిత్య జీవ వాక్యం. దీనికి ఈక్వల్గా మీరు ఇంకొక బైబిల్నో, ఇంకొక వాక్యమో, ఇంకొక కార్యము లోకములో చూడలేరు, ఇక మీదట తేలేరు. మాథ్యూ 24లో తరచుగా చూస్తూ వస్తున్నాం. ఈ మాథ్యూ 24లో ఇంకా డీపర్‌గా పోతుంటే ఏదో ఒక స్పెసిఫిక్‌గా ఆ జనరేషన్‌కి మాట్లాడాడు. అయితే ఈ జనరేషన్‌కి మాట్లాడుతున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. అది కొంచెం వివరించండి. మాథ్యూ 24:34లో 24:34లో ఇవన్నీయు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది 2 విషయాలుగా మీరు వేరుపాటు చేసి చదవచ్చు. ఒకటి, ఈ తరము గతింపదు అనే దానిలో మీరు చూడొచ్చు. ఈ తరము అనే దానిలో 2 సంతతులున్నాయి. ఒకటి లోక ప్రకారమైన సంతతి, మరొకటి స్పిరిచువల్ సంతతి. దేవునికి ఎప్పుడు కూడా ఓల్డ్‌గా ఆయన ఇశ్రాయేలీయుల ద్వారా, అంటే మరి అబ్రహాం, ఐసక్, ఆ తర్వాత జాకబ్, ఈ ముగ్గురు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారానే ఆ కార్యం నెరవేరుస్తారు. ఆయనే చెప్తున్నాడు. అవును. వాడు ఎవరు అని అంటే నేను అబ్రహాము అబ్రహాము దేవుడను, దేవుడను. ఇస్సాకు ఆ, దేవుడును, యాకోబు చాలా దేవుడును. క్లియర్‌గా ఉంది. ఇందులో చాలా మంది ఏమనుకుంటారంటే అబ్రహాం ఇశ్రాయేలు అనుకుంటారు. అబ్రహాం ఇశ్రాయేల్ కాదు. హి ఈజ్ నాన్ అవును, ఇజ్రాయెలైట్స్. నాన్ ఇశ్రాయేల్, జెంటైల్. మన దృష్టిలో అన్యజనుడు ఆయన. అయితే ఆయనతోనే ఆయనతోనే ప్రారంభిస్తున్నాడు. స్టార్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత చూస్తే ఐసకు ఇశ్రాయేలు కాడు. హ్మ్. జాకబే ఫస్ట్ ఇశ్రాయేలేట్. హ్మ్. లెక్క ప్రకారంగా చూస్తే దాదాపు 2200 సంవత్సరాలైంది. ఆ 3లో 2 నాన్ ఇజ్రాయెలైట్స్. అప్పుడు దాని అర్థం ఏంటని అడిగితే, ఇది ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, 2 జనరేషన్స్ ఆయన వద్ద ఉన్నాయి. హ్మ్. జెంటైల్స్ ఉన్నారు, ఇశ్రాయేలైట్స్ ఉన్నారు. అప్పుడు ఇందులో అతి ముఖ్యముగా మనల్ని జెంటైల్స్ అని చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలయ్యాం. హ్మ్. సో సన్స్ అండ్ డాటర్స్ అంటున్నాడు మనల్ని. ఇప్పుడు ఈ జనరేషన్ గతించిపోదు. ఈ ఓడ్లో ఉండే జనరేషన్ గతించిపోరు. ఇంకొకటి ఇశ్రాయేలు గతించిపోదు. ఇవి 2 ఈరోజు మనము చూడగలం ఇందులో. హ్మ్. మొదటిగా ఈ ఇశ్రాయేల్ అనే కార్యాన్ని తీసుకుందాం. ఈ రోజును మీరు చూస్తే అన్ని కాలాల్లోనూ ఇశ్రాయేలీలు సెంటర్ పాయింట్గా ఉంటారు. అయితే మధ్యలో ఒక 1850 సంవత్సరాలు వారు ఏమయ్యారో తెలియదు. ఎవరికి తెలియదు ఏమయ్యారు. కూడా పోయారు. వారంతటా చెదిరిపోయారు. హ్మ్.
ఇప్పుడు వారు వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అవును. ఆ 78 సంవత్సరాలలోగా వారు ప్రపంచం యొక్క కేంద్ర బిందువుగా మారారు, సెంటర్ పాయింట్. మ్మ్. ఏ విధంగా వారి ముఖ్యత్వం అంటే ఏది తీసుకున్నా వారు సెంటర్ పాయింట్గా ఉంటారు. సైన్స్లో చూసినా, అన్వేషణలో చూసినా, టెక్నాలజీలో వారే. టెక్నాలజీ అన్నిటిలోనూ వారే ఉంటారు. అవును. మొత్తంగా వారిని బేస్ చేసే ఈ ఓల్డ్ ఉంటుంది, అన్నిటినీ బేస్ చేసి ఉంటాయి. అప్పుడు ఈ సంతతి గతించిపోదు అని చెప్పిన ఆయన ప్రాఫిటికల్ వర్డ్ ఏసిది చెప్పినప్పుడు క్రీస్తు శకం 27 అనుకోండి, ఏడీ 27. మ్మ్. ఎందుకంటే 27 నుండి 30లోగా యేసు ఆరోహణమయ్యాడని హిస్టారికల్ ప్రూఫ్ ఉంది. సో ఆ కాలఘట్టంలోనూ యేసు ఇది చెప్తున్నాడు. అలా ఆయన చెప్పినప్పుడు ఈ తరము గతించదంటే ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడుండే జనరేషన్, అవును. ఆయన కాలంలోని జనరేషన్ అని వారు తీసుకోవచ్చు, గతించిపోదు అని. అవును. దాన్ని మనం యాక్చువల్గా ఎలా చూడాలని అడిగితే, దీన్ని ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేసేవారికి చెప్తున్నా, అప్పుడు ఈ తరము గతింపదని యేసు చెప్పాడు కదా, అప్పుడు ఆ రోజు ఆ సంతతి గతించింది కదా, ఈ రోజు వేరొక సంతతే కదా ఉంది అవును. అని అడిగితే, స్పిరిచువలీ బైబిల్కైనా ఒక టైం లైన్ ఉంది. మ్మ్. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత ఆ జనరేషన్ యొక్క కార్యం ఆగిపోయింది. మ్మ్. ఆగిపోయి ఇప్పుడు మన కాలంలోనికి వచ్చింది స్పిరిచువలీ. మ్మ్. అప్పుడు ఈ కాలము ముగిసి తిరిగి ఎవరు రావాలి? ఇశ్రాయేలీయులకైన కాలము 7 years వస్తుంది. అప్పుడు ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఆ జనరేషన్ అలాగే ఉంటుంది, తిరిగి అందులో జాయిన్ అయిపోతారు వీళ్ళు. ఈ సంతతి గతించిపోదు. మ్మ్. ఒక దేశము, ఒక జాతి, భాష, నగరం, నేను చెప్పేది ఆ ఇశ్రాయేలీయులు కానివ్వండి, యూదులు కానివ్వండి, హెబ్రీ భాష, యెరూషలేం పట్టణము కానివ్వండి, ఇది ఈ ఒక 2000 సంవత్సరాల్లో ఇంతగా కనబడకుండా పోయి తిరిగి అదే స్థలానికి వచ్చి ఉన్నారంటే అది ఇశ్రాయేల్ మాత్రం, అవును. వేరింకెవరూ లేరు. ఎంతో మంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు, అవును. కానీ ఇది మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ నాకు ఈ చోట జ్ఞాపకం రావడంలో చెప్తున్నా. ఇప్పుడు మనము ఇశ్రాయేలుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మిగతా వారిని ఏదో మనం ఎదిరించడం లేదు. నేను ఇశ్రాయేలుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనే దాన్ని బట్టి మిగతా వారిని ఎదిరించడం లేదు. అవును. చాలామందికి దీని విషయంలో ఒకరిని ప్రేమించడం అంటే మరొకరిని ద్వేషించడం అనేది కాదు. లేదు, వారిని కూడా అవును. ప్రేమించవచ్చు కదా. కరెక్ట్. సో గాడ్ సో లవ్ ద అవును, వరల్డ్. గాడ్ సో లవ్ ద వరల్డ్. అందరినీ ప్రేమిస్తున్నాడు. అవును, నా యొక్క దృక్పథం వేరే, మ్మ్. నా పర్సనల్ అభిప్రాయం వేరే. ఆ దృక్పథం ఏంటని అడిగితే చెప్పడంలో తప్పు లేదు. ఇశ్రాయేల్ సైన్యానికి డబ్బు సహాయం చేస్తున్నారు, పలు దేశాల నుండి చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళని అడుగుతున్నారు, ఇశ్రాయేల్ సైన్యానికి మీరు చేసేది సరియా కాదా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. నా పర్సనల్ ఒపీనియన్, నేను చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్. ఇశ్రాయేలు సైన్యానికి డబ్బిచ్చే కంటే పాలస్తీనా బిడ్డకి పాలు ఇవ్వడం ఇంపార్టెంట్ అనుకుంటాను నేను, మ్మ్. నా మటుకైతే. ఎందుకంటే గాడ్ సో లవ్ ద వరల్డ్. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ యొక్క లెక్క ప్రకారం దేవుడు యుద్ధాన్ని కోరడం లేదు. దేవుడు ఏ కాలంలోనూ యుద్ధాన్ని కొట్టు తిరిగి కొట్టు అవేవి కావు. గాడ్ మట్టుకైతే ఇప్పుడు ఎవరికి ఏది ఇంపార్టెంటో అది సంధించడం. ఇప్పుడు అవసరం యేసుక్రీస్తు, లోకములో ఉండే అందరికీ అవసరం యేసుక్రీస్తు. సో ఆ చోట మనం వారికి ఏం చేస్తున్నామంటే ప్రేమనే చెప్పాలని ఇష్టపడుతున్నామే గాని మనం ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నామనో, అందరినీ ప్రేమిస్తున్నాం, ఓళ్ళు అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికీ సువార్త చెప్తున్నాం. అందరినీ ప్రేమించడం అనేది దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేల్ గురించి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఈ బైబిల్, ఇందులో చెప్పబడిన విషయాలు అది బేస్ చేసే ఉన్నాయి. మ్మ్. యేసుక్రీస్తు ఒలివ కొండ మీద అవరోహణం అవుతాడు, అప్పుడు ఒలివ కొండ గురించి చెప్పాల్సి ఉంది. కరెక్ట్. ఆయన యెరూషలేం నుండి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని ఉంది, అప్పుడు యెరూషలేం గురించి చెప్పాల్సి ఉంది. కరెక్ట్. సో అందువల్ల అందరూ ఎలాగనుకుంటారు, ఇది ప్రేమిస్తున్నాం, అది ద్వేషిస్తున్నాం. కాదు, అందరినీ ప్రేమిస్తున్నాం. మ్మ్. అందులో మరొక ఉద్దేశం నాకేం లేదు. అప్పుడు ఇలాగుంటున్నప్పుడు ఈ చోట ఈ సంతతి ఇశ్రాయేలు గతించిపోదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు గతించిపోదు, అది ఉంటది. మ్మ్. యేసుక్రీస్తు మరలా వచ్చి ఒక 1000 ఏళ్ల పరిపాలన, ఒక అర్మిగదోన్ యుద్ధము ఇంత జరిగేంత వరకు ఈ సంతతి గతించిపోదు. ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ చెప్పాడు, అప్పుడు వారు ఖచ్చితంగా ఉండే తీరతారు కదా. ఇప్పుడు మనం ఇశ్రాయేల్ని నాశనం చేయలేరని చెప్తే అప్పుడు మీరు ఇశ్రాయేల్ సపోర్టరా అంటే ఇశ్రాయేల్ సపోర్టర్ కాదు, వాక్యం సపోర్టర్. ఈ వాక్యం ప్రకారంగా వారు ఏమి కారు, ఏమాత్రము గతించరు. ఎందుకంటే యేసు వచ్చేంత వరకు ఉంటారు. ఎవరేమి చేసినా వారిని గతింపజేయలేరు, ఆ దేశాన్ని గతింపజేయలేరు, ఆ జాతిని. అదినూ అందరినీ చెప్పడం లేదు. 1,44,000 మంది అక్కడ ఉంటారు, వారు మాత్రం కాపాడబడతారు. వారెక్కడుంటారో ఎలాగుంటారో మనకు తెలియదు. బైబిల్ ప్రకారంగా 1,44,000 మంది భద్రము చేయబడతారని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఆ 1,44,000 మంది భద్రంగా ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఉంది, కొంతమంది చేయడం వల్ల ఇశ్రాయేల్ చేసే అన్నిటిలోనూ ఒడంబడిక ఉందంటే అందులో లేదు, అన్నిటిలో ఒడంబడిక లేదు. నా మటుకైతే ఈ బైబిలు, ఈ వాక్యమే నాకు ఇంపార్టెంట్. మనకిదే బెస్ట్. మనకిదే బేస్. ఇందులో ఏం చెప్తున్నాడో అది మనకు ముఖ్యంగా ఉంది. ఇందులో ఉండే ప్రాఫెసీ గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రాఫెసీ ప్రకారం యెరూషలేము రాజధాని అవుతుంది, మారింది. కరెక్ట్. ఈ ప్రాఫెసీ ప్రకారంగా ఇశ్రాయేల్ జనులు సొంత దేశానికి తిరిగి వస్తారని బైబిల్ చెప్తోంది, వచ్చేశారు. ఈ ప్రాఫెసీ ప్రకారం 3వ దేవాలయం కడతారని ఉంది, అది కడతారు. మ్మ్. ఇప్పుడు చూశారంటే ఆ రబీలు రావడమైంది. ఆ తర్వాత ఎర్రపెయ్యను సెలెక్ట్ చేసి పెట్టారు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి 3వ దేవాలయం కట్టడానికి వస్తువులు కొనిపెట్టారు.
ఇప్పుడు మొట్టమొదటిగా బలిపీఠం కడతారని బైబిల్లో ఉంది. బలిపీఠం వస్తుందని బలి చెల్లిస్తారు. అప్పుడు బలిపీఠమే మొదట కడతారు. బలిపీఠం వస్తుందని మనం చెప్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులు బలిపీఠం కట్టడం ఇష్టమా అంటే, ఇష్టం అనేది నాకు ఆలయానికి వెళ్లాల్సిన అవసరత లేనేలేదు. ఎందుకంటే మనమే ఆలయము నూతన నిబంధనలు. ప్రాఫిటికల్గా ఉంది, అది జరుగుతుంది. అది మార్చనేలేము. అప్పుడు యాజ్ పర్ ఈ వాక్య ప్రకారంగా ఈ తరం గతించిపోదు. ఈరోజు మన కంటికి ముందుగా చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మీరు యోచించండి, 1936 నుండి 43లో మాత్రమే గణాంకాల ప్రకారంగా 60 లక్షల యూదులను హతమార్చారు. గణాంకాల ప్రకారం యూదులను ఏ విధంగా తుడిచిపెట్టాలని ప్రయత్నం చేశారో చూస్తున్నాం. అందులో 60 లక్షల యూదులు హతమార్చబడ్డారు. అది స్పెసిఫిక్గా టార్గెట్ చేసి వారిని అంతగా చేసినా ఇంకా వారు డెవలప్ అయి ఉన్నారు, వృద్ధి చెందారు. ఇప్పుడు బైబిల్లో చూశారంటే విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ వస్తారు. వారిని చూచి భయపడకము, వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యెహోషువతో చెప్తాడు దేవుడు. ఇప్పుడొక గొప్ప సైన్య సమూహము ఇశ్రాయేలుకి అగెన్స్ట్గా వస్తుంది. అప్పుడు గిదెయోను ఉంటాడు. అతను ఒక గొప్ప ఆర్మీ రెడీ చేస్తుంటే దేవుడు అదంతా వద్దు అంటాడు. వారంతమంది వద్దు, పంపించమంటాడు. ఒక 300 మంది ఉంటే చాలా అంటాడు. ఏంటి 300 మంది? వారు సముద్రపు ఇసుకను పోలి ఉన్నారు, అట్లే అంతమంది ఉన్నారని. 300 అయినా దేవుడు ఏం చెప్పదలుస్తున్నాడు? ఇశ్రాయేలు ఉన్నంతలో గొప్పది, ఉన్నంతలోనే గొప్ప జాతి అన్నందువల్ల సెలెక్ట్ చేయలేదు, అందరిలోనూ చిన్నదానవై ఉన్నందువల్ల నిన్ను సెలెక్ట్ చేశానంటాడు. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. నమ్ము, నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు యోచించండి, మన రాష్ట్రం యొక్క స్పెషాలిటీ ఏంటని అడిగితే పలు విషయాలు చూస్తున్నప్పుడు అల్పసంఖ్యాకుల కోసమైన ఇంపార్టెన్స్ అని చెప్తాం. మరి ఆ అల్పసంఖ్యలో ఉన్న జనాభా కోసం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వారిని భద్రపరచాలని మనం చెప్తాం కదా. ఇది బైబిల్కైన స్వభావం. బైబిల్లో ఉంది, నీవు అందరిలోనూ అధికముగా ఉన్నావని నిన్ను ప్రేమించలా, అందరిలో చూస్తే నీవు కొంచెమై ఉన్నావు, అందరూ నిన్ను లేకుండా చేస్తారు, సరే నిన్ను కాపాడదామే. మీరీ నీతి కథల్లో చూస్తే స్కూల్లో ఒక కథ చదువుంటాం మనం. అంటే నీళ్ళల్లో ఒక చీమ పడుతుంది. వెంటనే ఒక పక్షి ఏం చేస్తుంది? ఒక ఆకును గిల్లి అది నీటిలో వేసి ఆ చీమను దానిపైన ఎక్కించి కాపాడుతుంది అనే కథ చదువుతాం. ఆ విధంగా మరి ఉన్నంతలోనే చిన్న కూటం వారు ప్రపంచంలో చూస్తే 3%, 2.9, 3% ఉంటారు వారు మొత్తంగా. కాబట్టి నేనేం చెప్పదలుస్తున్నా, ఇప్పుడు ఈ తరము గతించిపోదు. ఈ 34 చెప్పిన కార్యం ప్రకారం గతించిపోదు. ఎప్పటి వరకు గతించిపోదంటే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అంటే ఏంటి? భూమి ఆకాశములు గతించిన గాని. ఇప్పుడు రెండు చూడండి, ఆరంభంలో చెప్పినవి, ఒకటి ఇశ్రాయేలీయులు, ఇంకొకటి మనము. క్రైస్తవులకు ఇదే విధి ప్రకారంగా క్రైస్తవుని రక్తము చిందించని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ క్రైస్తవుల రక్తము చిందించబడి హతసాక్షులుగా మారారు. అప్పుడు ఈ క్రైస్తవ కూటము ఈరోజు వీళ్ళందరూ చెప్తారు, ఇది అతిపెద్ద ఓల్డ్లోని మెజారిటీగా ఉన్నారు, నెంబర్ 1 క్రిస్టియానిటీ అలాగని చెప్తుంటారు కదా. నెంబర్ 1 క్రిస్టియానిటీ అన్నది ఈరోజు వీళ్ళు చెప్పుకోవచ్చు. ఆరంభించేప్పుడు ఒకే ఒక క్రీస్తు, యేసుక్రీస్తే ఉండాడు. ఆ తర్వాత 12 మంది ఉండారు, అందులో ఒకడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 120, ఆ తర్వాత 12 మందిలో ఒకరు ఇండియాకు వచ్చాడు. అటు తర్వాత ఒక 500, ఆ తర్వాత ఇలాగ పెరుగుతూ దాదాపుగా మొదటి 5 శతాబ్దాలకి ఒట్టి అల్పసంఖ్యాకులు. కొంచెం కొంచెంగా 5వ శతాబ్దంలోనే క్రైస్తవ్యము ఒక గవర్నమెంట్లోనికి వస్తుంది. అంతవరకు లేదు. అప్పుడు అంతవరకు ఎవరు కాపాడింది? ఎంతమంది హతసాక్షులయ్యారు? ఎంతమంది కొలిమిలో వేయబడ్డారు? ఈనాటికి అధిక సంఖ్యలో దేశాలు, అంటే సమీపంలో ఐక్యరాజ్య సమితిలో ఇశ్రాయేలీయుల విదేశాంగ మంత్రి మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, ఈరోజుండే దేశాలన్నింటిలోనూ ఎంతమంది యూదులు ఉన్నారు, అక్కడుండిన యూదులు ఎక్కడా అని అడిగాడు. అక్కడున్న యూదులు ఎక్కడా? వారందరిని అంతం చేశారు గదా, ఇప్పుడు వారు అక్కడ లేరు గదా. అప్పుడు వారు ఒక కాలంలో వారు అక్కడే ఉండారు గదా. ఇప్పుడు అదే ప్రశ్న క్రైస్తవులకి ఉంది. ఎందుకంటే మధ్యప్రాచ్య దేశాల్లోనే క్రైస్తవుల హెడ్ క్వార్టర్ ఆరంభమైంది. మీకు ఆ 7 సంఘాలు ఉన్నాయి గదా. అవును. ఆ ఎఫెసు, స్ముర్నా, ప్రకటనలో ఆ 7 సంఘాలు టర్కీలో ఉండేవి. అన్ని కొరింథీ, ఇవి అన్ని కూడా అక్కడ ఉండిని. ఈ చర్చెస్ అక్కడ ఉన్న స్థలములో ఈరోజు క్రిస్టియానిటీ ఉందా? వారు నిర్మూలించారు. సంఘాలన్నిటినీ ధ్వంసం చేసి ఏవో చేసి అందరినీ తరిమేశారు. అప్పుడు వారి రక్తం అక్కడ చిందించి అన్నీ చేశారు. క్రైస్తవ్యం అంతరించిందంటే లేదు. అయితే యేసుక్రీస్తు రక్తం సకల పాపులను క్షమించి వారిని విడిపిస్తుంది. ఏ అభిప్రాయ భేదం లేదు. సకల పాపములు విమోచించే దేవుడు తన్ను అంగీకరించిన జనులను వదిలేస్తాడా? ఆయన వైపు చూసే వారిని వదులుతాడా? అప్పుడు ఈ తరము గతించిపోదు. ఇప్పుడు చెప్తున్నాను, యేసుక్రీస్తు రాకడొచ్చేంత వరకు బైబిల్ చెప్తుంది, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్తూ ఉన్నాడు. చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారు? క్రైస్తవ్యంలోనే కొంతమంది సేవకులు కానివ్వండి, విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, ఇది నిర్మూలమైపోతుంది. నిర్మూలము కాదు. సంఘము నిర్మూలించడం అన్నది కానే కాదు. సంఘమును ధ్వంసం చేసేవారు ఉండొచ్చు, సంఘము నిర్మూలం కాదు. ఎందుకంటే ఇది యేసు వచ్చేంత వరకు ఉంటది. అది వాగ్దానం.
బైబిల్ చెప్తుంది భూమి ఆకాశం గతించినా ఈ తరము గతించిపోదు. యేసు వచ్చేంతవరకు ఉంటది. అప్పుడు ఈరోజు ఉండేవారును సంఘములో ఉండేవారు అనేక మంది ఏమనుకుంటున్నారు, ఇలాంటి శ్రమలు వచ్చేప్పుడు పలు దేశాలు ఈ కష్టాన్ని చూస్తున్నప్పుడు వెంటనే మనం ఎవరితోనైనా చేరితే సేఫ్గా ఉంటదేమో. బైబిల్ ఉంటది, ఐగుప్తు వారితో వెళ్లి చేరాలని వారు తీర్మానిస్తారు. దేవుడు చెప్తాడు, ఐగుప్తు రథాలను నమ్మద్దు, నేనే నీకు తోడుగా ఉంటానంటాడు. భయపడొద్దు చిన్న మంద అంటాడు. ఈ తరము గతించిపోదు అంటున్నాడు. ఇదే ఈ రోజు వరకు దేవుడిచ్చేటువంటి వాగ్దానం. ఈ యొక్క వాగ్దానము మీదనే సంఘముండాలి. ఈ వాగ్దానము పైనే క్రైస్తవులు ఉండాలి. అందరి యొక్క నమ్మకము ఈరోజు వాగ్దానం మీద లేదు, బైబిల్ మీద లేదు, దేవుని మీద లేదు. వారేదనుకుంటున్నారు, ఈయన మనతో ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది, ఇది ఉంటే బాగుండు, అదుంటే బాగుండు, ఇలా వారి యొక్క ఆ నాలెడ్జ్ని యూజ్ చేసి వీళ్ళందరూ కూడా ఉంటే, నేను చెప్తాను, ఆ క్రైస్తవ్యానికి ఆదరణగా ఉన్నవారు ఎంతోమంది కనపడకుండా పోయారు. ఎన్నో రాజ్యాలు కనపడకుండా పోయాయి. అక్కడంతా క్రైస్తవ్యానికి ఎదిరింపు కార్యాలు వచ్చాయి. అయినా గాని క్రైస్తవ్యం ఇంకా మారలేదు, తుడిచిపెట్టబడదు. కారణం, యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు, ఈ తరము గతించిపోదని చెప్పి. అప్పుడు యేసు బహిరంగంగా వచ్చేంత వరకు ఇశ్రాయేలు అనే దేశము తరము గతించిపోదు, సంఘము ఎత్తబడేంత వరకు కూడా సంఘము గతించిపోదు. ఈ రెండిటినీ అందులో మీరు చూడగలరు. అందుకే యేసుక్రీస్తు అది చెప్పేప్పుడు ఈ తరము గతించిపోదు. అప్పుడు ఆ తరము ఏదనేది రెండు వేరుగా చదివితే మీకు అర్థమవుతుంది. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్ అని రాయబడి ఉంది. సరే, ఇదే నమోదు ల్యూక్లో వ్యత్యాసంగా నమోదు చేశాడు. ల్యూక్ అయితే ఆయన ఒక హిస్టోరియన్, ఒక డాక్టర్. ఆయన చాలా నీట్గా రాస్తున్నాడు. సహనంతో కూర్చొని ట్రావెల్ చేసి ఎవిడెన్స్ అడిగి తెలుసుకొని రాస్తున్నాడు. అతను ఇదే మ్యాటర్ని ఇంకొక చోట ల్యూక్లో ఉంది. అయితే ఇది ఎలా చూద్దాం, అది ఎలాగునా దాన్ని కోరిలేట్ చేయడం ఎలా? ఇప్పుడు ఇదే విషయాన్ని లూక్ 21లో మీరు చదవగలరు. అవును, ఇదే మ్యాటర్. ఇదే విషయం సేమ్ యేసు చెప్పింది లూకు నమోదు చేస్తున్నాడు. లూకా రాసిన సువార్త 21:24, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు, అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును అని ఉంది కదా. ఇద్దరిని గుచ్చి ఈ చోట ఉంటది. ఒకటి ఇశ్రాయేలు గుచ్చి ఉంటుంది, ఇంకొకటి అన్యజనుల గుచ్చి ఉంటది. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును అంటే దాని అర్థమేంటి? ఇప్పుడు ఇశ్రాయేలు జనులు గతించిపోలేరు, సంఘము గతించిపోదు. అయితే ఇప్పుడు సంఘకాలము నెరవేర్చబడే కాలఘట్టం ఒకటి ఉంది. ఏం కాలఘట్టం అంటే యేసుక్రీస్తు రాకడ వరకు. యేసుక్రీస్తు రాకడ వరకు ఈ వాక్యం చెప్తుంది, చెరపట్టబడిన వారే మధ్యకు పోవుదురు, యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. దాని అర్థము ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మనము సంఘము ఎత్తబడేంత వరకు ఈ ఇశ్రాయేలు వారి యెరూషలేము ఉంది కదా, మత్తయి 4వ అధ్యాయంలో దానికి పరిశుద్ధ పట్టణం అనే పేరు చూస్తున్నాం. ఆ పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి హోలీ సిటీ అని చెప్తారు. ఆ హోలీ సిటీగా మార్చే పనులు ఇప్పుడు చేస్తున్నారు ఇశ్రాయేలీట్స్. ఏం చేస్తున్నారని అడిగితే ఎవరిని కూడా అక్కడికి వదలడం లేదు. క్రిస్టియన్స్కే ట్రిబులేషన్ ఆరంభమైంది. అక్కడ ఉపద్రవ ఆరంభము ఎక్కడ? యెరూషలేములో ఆరంభమవుతుంది. అప్పుడు యెరూషలేములో వారు ఆ పరిశుద్ధ పట్టణముగా మార్చడానికి సమస్త అన్యజనులు అంటే నాన్ జ్యూస్ అందరినీ బయటికి తరుముతున్నారు. సో అది పరిశుద్ధ నగరంగా మార్చడానికి అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అయితే వారికి ఒకటి జరుగుతోంది, అదే చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పి మనము ఈ జరిగినవి జరగనున్నవి అనే ఎపిసోడ్ చాలా ముఖ్యమైన చోటికి మనం వస్తాం. ఏంటని అడిగితే, ఇంతవరకు యూదులకు ఈ 78 సంవత్సరాలు జరిగే విషయము వారు ఇంతవరకు ఆ యుద్ధాలను చూశారు, చిన్న చిన్న నష్టాలనే చూశారు. కానీ ముగింపు వారి సైడ్ సక్సెస్గా ఉండింది. 1948 మే 15 నుండి నేను చెప్తున్నా, 2026 వరకు నేను చెప్తున్నా, ఇంతవరకు వారు చూసిన అన్ని వార్స్లోనూ మీరు గమనించారంటే ఫైనల్ సక్సెస్ వీరి దగ్గరే ఉండేది. మొదట ఈ తాకిడీలు ఇవి అన్నీ ఉంటాయి, అయితే ముగింపులో వాళ్లే సక్సెస్. అయితే వీళ్ళు ఎదురు చూడని ఒక గొప్ప విచ్ఛిన్నం కలగబోతుంది. ఇంతవరకు వారు చూడని అంటే ఇంతవరకు చూడందంటే అన్ని చూశారు, ఏవేవో చూశారు, ఇదే వాళ్ళకి ఫైనల్ చివరిది. ఏంటని అడిగారంటే, ఒక 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలం. ఆ వాక్యం గురించి ఇక్కడ ఉంది, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. ఇప్పుడు ఇంకొకటి వారికి బాకీ ఉంది, ఫైనల్. అదేంటంటే ఇశ్రాయేలు జనులు వారు పూర్తిగా నశించిపోయే ఒక స్థితి వస్తుంది. ఒకడు లేస్తాడు, అతడొచ్చినప్పుడు ఆల్మోస్ట్ యూదులందరూ కూడా ముగిసిపోయింది, యూదా గోత్రమే ఓవర్, భూమిలో ఇక లేరు అనే స్థాయికి వారొస్తారు. అది నేను ఆరంభంలో చెప్పా. ఒక 1,44,000 యూదులని చెప్పే కంటే ఇశ్రాయేలీలు 12 గోత్రములు, ఒక్కొక్క గోత్రంలోనూ 12,000 మంది. ఆ ప్రకటన 7:1-8 వచనాల్లో ఉంటుంది. ఈ 1,44,000 మంది తప్ప మిగతా అంతమందినూ క్లోజ్ అవుతారు, టోటలీ ఓవర్. ఆ కాలం ఒకటి వస్తుంది ఇప్పుడు. ఆ కాలానికి మనకి ఏంటి సంబంధం అని అడిగారంటే,
మనం ఎత్తబడతాం. సంఘము ఎత్తబడుతుంది యేసుక్రీస్తు రాకడతో. ఆ సంఘము ఎత్తబడిన తర్వాత ఈ ఉపద్రవం వారికొస్తుంది. ఉమ్, ఇప్పుడు మీరొక విషయాన్ని చూస్తూ ఉంటారు. ప్రపంచమంతటా ఏం చూస్తూ ఉంటారంటే సెమిటిజం అంటారు. యాంటీసెమిటిజం అంటే దాని అర్థం ఏంటంటే యూదులకు వ్యతిరేకమైన ఒక విధానం ఏర్పడుతుంది. వరల్డ్ వైడ్గా ఏర్పడుతుంది. ఇంతవరకు ఇటువంటి విధానాలు ఏర్పడుతున్నప్పుడు యూదులేం చేస్తారు చూడండి, హిట్లర్ వంటి వ్యక్తులు లేచి మమ్మల్ని నాశనం చేస్తున్నారని ఒక మీడియాలో ఒక ప్రొపగండ చేస్తారు. అయితే ఇప్పుడు చూస్తే వారి యొక్క ఈ యాంటీసెమిటిజం అనే పదం సఫలం కాదు. ఏ ఒక్క సపోర్టు లేకుండా వేరుగా వీరు విఫలమయ్యే ఒక పరిస్థితికి వస్తారు. ఉమ్, ఆల్మోస్ట్ యూదులు ఇక ఎక్కడా లేరు అనే ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడే యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ, హర్మిగెదోన్ వార్. ఆ 1,44,000 పీపుల్ మాత్రం భద్రపరచబడతారు. ఆ ఉపద్రవానికైనా మొదటి స్టేజిలోనే ఇప్పుడు యూదులు ఉన్నారు. ఉమ్, ఒక యూదుల ద్వేషం ఏర్పడుతుంది. ఇప్పుడు వారు ఒకటి జరుగుతుంది గదా. ఇప్పుడు జరుగుతున్న వారు కొంత సీరియస్గా మారుతుంది. అప్పుడు ఆ వార్ సివియర్గా మారుతున్నప్పుడు అందులో ముగిసేప్పుడు యూదులకు వ్యతిరేకమైన విధానాలు ఒకవైపున, మద్దతైన విధానాలు ఒకవైపుంటాయి. ఈ మద్దతైన విధానాలకు నాయకుడైన వ్యక్తి ఒకడుంటాడు. అతడే వీళ్ళకి అగెన్స్ట్గా తిరిగిపోతాడు. రిమైనింగ్ 1,44,000 ఉంటారు. ఇలా చూడండి, 27 కోట్ల మంది ఇప్పుడు మినిమం ఉన్నారు. ఈ 27 కోట్లలో 1,44,000 మంది మిగిలింటది. మిగతా వారు ఉండరు. అప్పుడు ఎంత గొప్ప వినాశనం, ఉమ్, ఎంతటి ఒక విపత్తు అది వారు సంధిస్తారు. ఆ వాక్యమే అక్కడుంది. ఆ స్థలానికి మొదటి స్టేజిలోనే ఇప్పుడు వారు ఉన్నారు. ఉమ్. సో ప్రపంచమంతటా యూదులకైన ఒక గొప్ప విధంగా ఎదిరింపు, ఒక యూదుల వినాశనం ఒకటి జరుగుతోంది. అదే లాస్ట్. సరే, ఇదొక వైపు. ఇందులో మన పార్ట్ ఏంటి? మనం ఏం చేయాలి? సరే, ఇది మనం చూస్తున్నాం, బైబిల్లో ఇప్పుడు- రాసుంది. ఇప్పుడు మన ప్రేక్షకులు చూసేవారు సరేనండి, ఇవన్నీ రైట్, నేనేం చేయాలి అని అడిగేవారికి మనం ఏం చెప్తాం? మనము 2 విషయాలు చేయవలసి ఉంది. ఒకటి సిద్ధపడాలి. ఎందుకంటే దీనికి మధ్యలోనే క్రీస్తు రాకడుంది. నేను చెప్పాను కదా, సంఘము ఎత్తబడిన తర్వాత వీరికైన శ్రమ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీరి ఉపద్రవంలో మనం ఉండము. మనము ఎత్తబడతాం. దీనికే మనం రెడీ అవ్వాలి. ఈ రాకడకు మనం రెడీ కావడం, మనము ప్రార్థనలో, బైబిల్ చదవడంలో, నీతిగాను, పరిశుద్ధతలోను, విశ్వాసంలోను యేసు కొరకు ఎదురుచూచే కూటముగా మారాలి. ఇది మనం చేయాలి. ఇంకొకటి, మీరొచ్చి ఖచ్చితముగా ఒక సమూహము సిద్ధము చేయాలి, ప్రార్థించాలి. వారిని మీరు సిద్ధము చేయాలి. ఇప్పుడు చాలామంది అంటారు, నాకీ మాట నచ్చలేదు కానీ చెప్తున్నాను. చాలామంది అంటుంటారు, మీరు యూదుల సపోర్టు, ఆ సపోర్టు. ఇక్కడ సపోర్టు ఎవరికి లేదు. అందరికై ప్రార్థించాలి. అందరికీ ప్రార్థన చేయాలి. యూదులకు, ఇశ్రాయేలీయులకు ప్రార్థన చేస్తున్నాం. అదే సమయంలో ఆ పాలస్తీనుల కోసం చేస్తున్నాం. సుడాన్ వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు 8 కోట్ల మంది కరువులో బాధపడుతున్నారు. ఇథియోపియన్స్ కోసం ప్రేయర్ చేస్తా. కారణం ఏంటంటే ఒకరోజు 40 లక్షల మందికి పైగా ఆహారం లేకుండా ఉన్నారు. ఇప్పుడు వారు ముఖ్యమా, ఆహారం ముఖ్యమా అంటే ఆహారమే ముఖ్యం. ఉమ్, అదే వెరీ ఇంపార్టెంట్. అప్పుడు అందరి కోసం ప్రార్థిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాము. ఇదే క్రైస్ట్ యొక్క మనోస్థితి. ఈ మనోస్థితికి మనం వస్తే చాలు. ఎవరిని ద్వేషించడం లేదు. ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం. అందరిలో ఇండియన్స్ని ప్రేమిస్తున్నాం. ఎందుకంటే నేను పుట్టిన దేశం, దీనికోసం ప్రేయర్ చేయాలి. అన్నిటికంటే ఇప్పుడు హెబ్రీ భాష, ఆ భాష, ఇంగ్లీష్ భాష, అన్నిటికంటే తెలుగును ప్రేమిస్తా. ఎందుకంటే నేను మాట్లాడే భాష. అప్పుడు మన మట్టుకైతే ఎవరిపైన ద్వేషము లేదు, కోపము లేదు, ఏమీ లేదు. అందరినీ ప్రేమిస్తున్నాం, అందరి కోసం ప్రార్థిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సిద్ధపడాలి, సిద్ధపరచాలి. ఇది సంఘము చేయాల్సిన బాధ్యత. సో బీ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్ అదర్స్. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ మాథ్యూ మాత్రమే కాదు, ల్యూక్లో కూడా ఆయన ప్రాఫిటిక్గా రాశాడనే విషయాన్ని కోరిలేట్ చేస్తున్నాం. ఎంత ముఖ్యంగా ఉందో చూడండి. ఎలా మనం ఒక్కొక్క చాప్టర్ని కోరిలేట్ చేసి తీసుకుని పోతున్నామో, ఎలా ఆ ఎండ్ టైం పీరియడ్ని గురించి ఎంత అద్భుతంగా అర్థమవుతోంది అనే విషయం చాలా క్లియర్గా ఉంది. ఈ మాథ్యూ 24ని మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆ, ఇంకా మనం మరో లెవెల్కి పోదామా వద్దా అంటే, మరో లెవెల్ అని చెప్తుంటే బైబిల్లో మాథ్యూ 24 లాగానే ముఖ్యమైన కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడాలి. చాలా మాథ్యూ 24ని ఒక కన్క్లూషన్గా ఒక ఎపిసోడ్ చేసి ఆ తర్వాత మూవ్ అవుదామా అనే అప్పుడు ప్రశ్న మనము ఉంది. వచ్చే ఎపిసోడ్ కంక్లూడ్ ఎపిసోడ్గా ఉంచుకుని, అవును. ఇంతవరకు మనం ఏం చూసామో ఓవరాల్గా ఒక రీక్యాప్ చూసి, మ్. నెక్స్ట్ ఈ జరగనున్నవికి టెంపరీగా ఒక బ్రేక్ అవును. ఒకటి ఇద్దాం. ప్రభు చిత్తమైతే దేవుడు లీడ్ చేసే మరొక విషయాన్ని గురించి ఆ తర్వాత నుండి చూద్దాం. చూద్దాం ఆ నెక్స్ట్ ఏమిటి అనేది. నేను ఆతృతగానే ఉన్నాను. బట్ మరో కార్యక్రమం అయితే మాథ్యూ 24 యొక్క ఒక కంప్లీట్ సమ్మరీలా మనం టచ్ చేద్దాం. చాలామంది మిస్ చేసిన ప్రేక్షకులంతా తరచుగా వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మరీ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడూ స్టార్టింగ్ ముఖ్యం, ఎండ్ ముఖ్యం. మధ్యలో తరచుగా చూస్తున్నాం. సో మరో కార్యక్రమం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మాథ్యూ 24లోని మొత్తం సమ్మరీని ఎలా అర్థం చేసుకోవాలనేది చూస్తాం. చాలా సంతోషం. మరొక ఆసక్తికరమైన కార్యక్రమంలో కలుసుకుందాం. సంతోషం. వందనాలు. ప్రైజ్ గాడ్.